స్వచ్ఛంద సేవా సమితి మరియు వాటర్ క్లబ్ ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మహిళల పైన చాలా విధంగా దాడులు జరుగుతున్నాయి. పసిపిల్లలను కూడా ఇవాళ కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చంపేసే పరిస్థితులు చాలా జరుగుతున్న సంఘటనలు చూసి మేము చాలా బాధపడి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టాము. మరి ఇప్పటికైనా మరి ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఆ యొక్క దాడులకు పాల్పడకుండా మంచి హృదయం కలిగి ఉండాలని, ఒకవేళ అటువంటి సంఘటనలకు జరిగినప్పుడు ప్రభుత్వం ఆ యొక్క నేరస్తులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయొచ్చు. సమాజంలో జరిగే ఈ దారుణాలు పరిస్థితి చూస్తుంటే చాలా విపరీతంగా ఉన్నాయి. ఎక్కడ చూసినా మహిళల పైన, మహిళలు అంటే మేజర్ ఒక రకం, మైనర్ ఒక రకం. మైనర్స్ మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. మైనర్స్ మీద జరగడం మహాఘోరమే, ఘోరాతి ఘోరం. ఇటువంటి ఘోరాలు జరగడానికి ఎక్కువ పరిస్థితులు ఏంటంటే స్టూడెంట్స్కి కొంత స్వేచ్ఛ ఇస్తున్నారు. ఆ స్వేచ్ఛ కూడా తగ్గించవలసిన పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా అంటే అప్పుడప్పుడు ఈ రెవెన్యూ శాఖ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఈ కాలేజీలకి, స్కూళ్ళకి ఒక్కొక్కసారి వెళ్ళి ఎయిర్వేషన్ తీసుకురావాలి. వాళ్ళ నుంచి వాళ్ళని కొంచెం మంచి పరిస్థితుల్లో తీసుకురావడం కోసం వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పి వాళ్ళని మంచి మార్గంలో పెట్టే విధానంగా కూడా తయారు చేస్తే కొంతవరకు వాళ్ళు అర్థం చేసుకునే విధానంగా ఉంటుంది. వాళ్ళకి 18 సంవత్సరాల లోపల వాళ్ళకి అంత స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఉండదు. కాబట్టి వాళ్ళు ఈ చెప్పిన విధానాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీస్ శాఖ వారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ కొన్ని రకాలుగా వీళ్ళకి తర్ఫీదు ఇవ్వాల్సిందిగా నేను తెలియపరుస్తూ వాకర్స్ క్లబ్ తరఫున మేము ఈ కార్యక్రమాన్ని పెట్టామండి. అలాగే మమత స్వచ్ఛంద సేవా సంస్థ, ఇతర సంస్థలు కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమానికి సహకరించినాయి. ఇటువంటి కార్యక్రమాలు పెట్టక్కర్లేని పరిస్థితి రావాలంటే డిపార్ట్మెంట్ వారు, పోలీసు వారు పూర్తి స్థాయిలో చేస్తూ, అలాగే తల్లిదండ్రులు కూడా, పిల్లల యొక్క తల్లిదండ్రులకు కూడా కొన్ని విషయాలు చెప్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఏదో సందర్భంలో వారు అలా చెప్తూ ఉంటే కొంతవరకు అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. ధన్యవాదాలు.